వరంగల్. నేను మీ తాటిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల గడువు పొడిగింపు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తల నేపథ్యంలో తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ప్రశాంతంగా హోలీ పండుగను జరుపుకోవాలి. హోలీ పండుగ రోజున వైన్ షాపులు, బార్లు మూసివేత. సిపిజి సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాలు జారీ. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్. ట్యాంక్ బండ్పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ రత్న అవార్డు గ్రహీత రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముక్కు భిక్షపతి. కుతుబ్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు. పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ గణేష్. ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. సోషల్ మీడియా వార్తలు అవాస్తవం. తెలంగాణ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి. పెద్దపల్లి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్మరణీయుడు, అజాత శత్రువు శ్రీపదరావు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. పెద్దపల్లి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్మరణీయుడు, అజాత శత్రువు శ్రీపదరావు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మహబూబ్ నగర్ సురక్షితంగా సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగలు జరుపుకుందాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్. వరంగల్ అరై అలై ఒక ఉద్యమంగా సాగించాలి. డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్. జనగామ చిన్నపెండ్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తిరుమండ్ల వెంకటేశ్వర్లు. మహబూబాబాద్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం. సీనియర్ల ర్యాగింగ్ ఆరోపణలు. మెదక్ చేగుంటలో భార్య హత్య కేసు ఛేదన. నిందితుడు అరెస్ట్. కామారెడ్డి ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. మంతని గుంజపడుగు గ్రామాన్ని సందర్శించిన అధికారులు. రాజన్న సిరిసిల్ల ప్రజావానికి 164 దరఖాస్తుల రాక. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరిమా అగర్వాల్. రుద్రాంగికి కాళేశ్వరం జలాలు వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఫిబ్రవరి దాటినా రాని నీళ్లు, పెరిగిన కరెంటు కోతలు. రుద్రాంగి పంప్ హౌస్ వద్ద నిరసన. బోయినపల్లి గ్రామ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్న సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్. తిరిగి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు. మంచిర్యాల గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు. జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య. రామగిరి మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపదరావుకు నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు. భూపాలపల్లి బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టాలి. వేముల మహేందర్ గౌడ్. భద్రాద్రి కొత్తగూడెం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు నీళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం. మంగపేట నేటి నుండి కనుల విందుగా జరిగే నాగులమ్మ జాతర. నాగులమ్మ జాతరకు ఆహ్వానం. పత్రిక అందుకున్న పోరిక గోవింద నాయక్. వెంకటాపూర్ రామప్ప దేవాలయంను సందర్శించిన ఫారెస్ట్ అధికారులు. నర్సంపేట నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్. వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా. జగిత్యాల హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించవద్దు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్. వికారాబాద్ దయార్థ హృదయాన్ని చాటుకున్న నవాబ్పేట ఎస్ఐ విక్రమ్. వృద్ధ మహిళకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ. గోదావరి కని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దుద్దిల్ల శ్రీపదరావు 89వ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల గలంగా నిలిచి సభా గౌరవాన్ని కాపాడిన మహానేత శ్రీపదరావు. జనక్ ప్రసాద్. ఖమ్మం భూదాన్ భూముల నిర్వాసితులకు న్యాయం చేయాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉప్పతల్ల రామారావు. ఏటూరు నాగారం పేద కుటుంబానికి అండగా నిలిచిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు. కల్వచెర్లలో శ్రీ సత్యసాయి అఖండ ప్రేమజ్యోతి యాత్ర. సాయి గాయత్రి పారాయణం చెప్పుకుంటూ మంగళ హారతులతో ఘన స్వాగతం. జ్యోతి రూపంలో సత్యసాయి బాబా వారే విచ్చేసినట్లు అనుభూతితో భక్తులు.